తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వానలు అంటున్నారు వాతావరణ అధికారులు. వడగళ్ల వానలతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో కొన్ని జిల్లాల్లో రైతులు నష్టపోతున్నారు. మరి ఏ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయి? ఏ జిల్లాలను వర్షాలు బాగా డ్యామేజ్ చేస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు. ఏపీలో దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాలకు పిడుగుబాటు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. మరోవైపు సత్యసాయి, గుంటూరు, బాపట్ల, అల్లూరి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో గాలి వాన బీభత్సానికి పెద్ద ఎత్తున మామిడి నేలరాలింది. బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం, ధూపంపల్లి, జానకంపల్లి, బుచ్చేగారిపల్లి, లింగప్పగారిపల్లి గ్రామాల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పల్నాడు జిల్లాలో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. ప్లాస్టిక్ కవర్స్ కప్పినప్పటికీ భారీ వర్షం కురవడంతో ఎండబెట్టిన మిర్చి నీటిపాలైంది. కడప జిల్లా బద్వేల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన వర్షానికి అరటి, మొక్కజొన్న, సజ్జ పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అరటి పంట నేలకు రగ్గా, మొక్కజొన్న కంకులు విరిగిపడ్డాయి. కోత దశకొచ్చిన సజ్జ పంట పూర్తిగా ఉరిగిపోయింది. ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 6 జిల్లాల్లో 16 మండలాలపై అధిక ప్రభావం పడిందని, 1215 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టంపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించిన చంద్రబాబు రైతులకు అందరూ అండగా నిలబడాలన్నారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాల్లో గాలివానల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొత్తంగా మరో 3 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.